మాత్రం పెద్ద ఎత్తున గలాట జరుగుతుంది. ఎందుకంటే దాన సంస్కారాలు మేము చేస్తామంటున్నారు. అసలు ఎందుకు ఈ గలాట ఏర్పడుతుందో మృతురాలు కూతురు వద్ద మనం ఉన్నాము. వారంతా కూడా 2 రోజుల నుంచి కన్నీరు ముందు అవుతున్నారు. పరిస్థితి ఏందో తెలుస్తుంది. చెప్పమ్మా, అసలు ఏంటి పరిస్థితి ఏంటి? ఎందుకు మీ అమ్మగారు చనిపోయిన తర్వాత దాన సంస్కారాలు మేము చేస్తామంటున్నారు? కారణం ఏంటి? అసలు ఎక్కడ ఈ విషయం వచ్చింది? ఏం పేరు చెప్పారు? కొంచెం గట్టిగా మాట్లాడండి. తర్వాత వచ్చే బెనిఫిట్స్ కోసమే ఈ గలాట అంతా జరుగుతుంది. మా అమ్మగారి చివరి కోరిక అయితే పిల్లల మరిలో ఆమె అంత్యక్రియలు జరగాలని ఆమె చివరి కోరిక. మాకు వీళ్ళందరూ అడ్డుపడుతున్నారు. మా బాబాయ్ వాళ్ళందరూ అడ్డుపడుతున్నారు. ఎవరు అడ్డుపడే వాళ్ళు? ఎవరు అక్కడ? వాళ్ళది ఎవరు? ఉండుకొండ. అంటే ఇప్పుడు మీ అమ్మగారు ఇప్పుడు ప్రస్తుతము ఎక్కడ ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు ఇస్తుంది మీ నాన్నగారి నుంచి బయటకు? 25 సంవత్సరాల నుంచి మేము పిల్లల మరిలో ఉన్నాము. మా లోకల్ ఐడి అక్కడనే ఉంది. అడ్రస్ కూడా పిల్లల మరిలోనే ఉంది. ఆ ఊరికి మేము వెళ్ళలేదు. మా నాన్న చనిపోయిన తర్వాత మేము ఇక్కడికే వచ్చేసినాము. ఇక్కడనే ఉంటున్నాము. అంటే ఇప్పుడు మిమ్మల్ని అడ్డుకునేది ఎవరమ్మా? ఎందుకు? కారణం ఏంటి? అడ్డుకోవడానికి కారణం ఏంటి? మా అమ్మ తర్వాత వచ్చే బెనిఫిట్స్ అంటే బెనిఫిట్స్ వాళ్ళకి రావు కదా. కన్న కూతురు నీకు వస్తుంది, లేకపోతే కన్న కొడుకుంటే వాళ్ళకి వస్తుంది. కానీ వాళ్ళు అడ్డుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు కన్న కూతురు కానీ డిసిషన్ ఏందమ్మా? సంస్కారాలు లేకుండా ప్రొటెక్షన్ కావాలి. మీ అమ్మగారు ఏం జాబ్ చేస్తుంది? అవును. ఇప్పుడు పోలీసు అధికారులు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా? ఏం పేరు? మీ అమ్మ పేరు ఏం పేరు? ఈరమ్మ. ఓకే, మనం చూస్తున్నాము పిల్లమారి గ్రామానికి చెందినటువంటి ఈరమ్మ అయితే మృతి సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ మాత్రము పెద్ద గలాట సంభవిస్తుంది. మనం చూస్తున్నాము విజువల్స్ లో పెద్ద ఎత్తున కూడా ఇటు అత్తగారు కుటుంబము, ఇటు కూతురు మా దగ్గర ఆమె గవర్నమెంట్ ఇక్కడ కొంత బెనిఫిట్స్ ఏదైతే ఉందో ఆ బెనిఫిట్స్ ని ఆసరా చేసుకొని మిత్రురాలు మంచి కావచ్చు, మిత్రురాలు అత్తగారు కావచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున కూడా వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. మిత్రురాలు కూతురు ఒకటే అంటుంది. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి మా నాన్నగారు లేకపోవడం వల్ల మేము పిల్లవారి గ్రామంలో ఉంటున్నాము. మనం చూస్తున్నాము మీడియా మీద కూడా అత్తగారు కూడా జూమ్ చేస్తుంది. ఎందుకంటే ఎవరైతే మృతురాలు ఉందో మృతురాలు సంబంధించిన బెనిఫిట్స్ కూడా మొత్తం లాగాలని చూస్తున్నారు. ఎందుకంటే ఒక మీడియా మీద జూమ్ చేస్తున్నారంటే అమాయకురాలటువంటి కూతురు ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో మనం చూడవచ్చు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా మృతురాలను పట్టుకోనిటువంటి ఎవరైతే అత్తగారు కుటుంబం ఉందో వాళ్ళంతా కూడా ఇవాళ పెద్ద ఎత్తున కూడా బెనిఫిట్స్ వస్తున్నారు. బెనిఫిట్స్ ను కూడా మొత్తం ఆసరా చేసుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే దౌర్జన్యమే ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఉన్నా కూడా పోలీసు వాళ్ళు కూడా తోసేసుకొని మేము మా దగ్గర దాన సంస్కారం చేస్తామని చెప్తున్నారు. ఏదేమైనా కూడా మృతురాలు కూతురుతున్నారు. మా అమ్మగారిని మేమే సాదుకున్నాము. కష్టమైనా నష్టమైనా మేమే పరాయించుకున్నాము. మా నాన్నగారు లేని లోటు, మా అమ్మగారు లేని లోటు ఎవరు తీర్చరు. ఖచ్చితంగా పిల్లమర్రి గ్రామంలోనే దాన సంస్కారం కావాలని కోరుతుంది. ఏదేమైనా కూడా పోలీసు వారు మాత్రం జోక్యం చేసుకోవాలి. ఖచ్చితంగా పిల్లమర్రిలో దాన సంస్కారం కావాలని కూడా మృతురాలు కూతురు పేర్కొంటుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.